నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన తూనికల కొలతల శాఖ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా రెవెన్యూ డే వేడుకలు స్థానిక రచ్చికపేటలోని ఐలమ్మ పార్క్ నందు మహిళా మీకోసం కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోస్టర్లు కరపత్రాలు పంచుతూ మహిళా మీకోసం చట్టంపై అవగాహన కల్పించారు. వివిధ ప్రాంతాల నుండి రైళ్లు బస్సుల్లో రాత్రి వేళల్లో వచ్చినప్పుడు వాహనాలు అందుబాటులో లేక ఇబ్బందికర పరిస్థితులు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ 9746414641 నెంబర్కు టోల్ ఫ్రీ నెంబర్ 112కు ఫోన్ చేయవచ్చని, పోలీసులు వెంటనే పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని సురక్షితంగా ఇళ్లకు తీసుకువెళ్తారని ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మయ్య తెలిపారు. ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో శివనాగేశ్వరరావు, భాస్కర్ రావు, జి రవీంద్రబాబు, జి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహిళా మీకోసం అనేది ఒక ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళకు సబ్ డివిజన్ వైజ్ ఒక వాహనము మరియు 2 వీలరు, ఒక మహిళా కానిస్టేబుల్ ఇద్దరు, ఒక ఉమెన్ ఎస్ఐ ఇచ్చి వాళ్ళు నైట్ పూట ఎవరైనా మహిళలు ఒంటరిగా ఎక్కడైనా జర్నీలో కానీ బస్సులో కానీ లేకపోతే ట్రైన్లో కానీ ఇంకా వేరే ఏదైనా పని మీద బయటకు వెళ్ళి నైట్ పూట ఇంటికి రాలేని పరిస్థితుల్లో ఉంటే 112 కానీ 9746414641 కానీ ఫోన్ చేసిన మహిళా కానిస్టేబుల్తో ఉన్న వాహనం వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర సురక్షితంగా చేరుస్తారు. డిపార్ట్మెంట్ వారు మరి నిస్సహాయాలైన మహిళల కోసం మరి ఈరోజు మహిళా మీకోసం అనే ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి మరి అందరికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మరి ఈరోజు పోస్టర్ల ద్వారా మరి అందరికీ కూడా తెలిసే విధంగా చేయటం కోసం మరి మహిళలకు కూడా ఒక ఆత్మస్థైర్యం కలిగించడం కోసం మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమం తీసుకున్నందుకు మన ట్రాఫిక్ ఎస్ఐ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. తూనికల కొలతల శాఖ అధికారులు శుక్రవారం పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణ మార్కెట్ ప్రాంతంలో పండ్ల దుకాణాలు, తోపుడు బండ్ల వారి వద్ద ఉన్న కాటాలను అధికారులు తనిఖీలు చేశారు. తూకాలలో మోసాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి కాటాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు తెనాలి లీగల్ మెట్రాలజీ అధికారులు బి శేషసాయి, రవి, కిషోర్లు తెలిపారు. తూకాల విషయంలో ఎవరైనా మోసాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. హరిప్రసాద్ గారు కొత్తగా వచ్చారు. ఆయన ఆదేశాల ప్రకారము ఈరోజు ఇక్కడ తెనాలి పట్టణంలో ఫ్రూట్స్ పండ్లు బళ్ళ మీద ఆయనకు కంప్లైంట్లు వచ్చినాయి. ఒకసారి ఇన్స్పెక్షన్ చేయమన్నారు. చేస్తే ఇదిగోండి మీరు చూసినారు కదా, అది తేడాలు. ఇట్లాగే ప్రతి 2 నెలల్లో ఒకసారైనా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మాకు కూడా ఆదేశాలు వచ్చాయి, దాని ప్రకారం చేస్తున్నాము. నా కాటాలు జనాలు కరెక్ట్ రేటు కొనరన్నా. అక్కడ 50కి ఇస్తున్నారు, అక్కడ 40కి ఇస్తున్నారు. ఎంతో తగ్గదంలో కేజీ వేస్తే 50 గ్రాములు 70 గ్రాములే. దానికి ఉన్నంత వార కేజీకి అర కేజీ రావు. తగ్గేదేంటి 50 గ్రాములు 70 గ్రాములు. జనాలు ముగ్గు లేకుండా కొనరు, వాళ్ళకి సవక కావాలి. వ్యాపారస్తులు ఎంత నష్టపోయి తెస్తారు? మేము ₹1 కోసమే వస్తుంది. ఇప్పుడు కిలో తీసుకోండి, కాటా పెట్టండి, ఎంత తగ్గింది? 50 గ్రాములు తగ్గింది, అంత మించి తగ్గదు. అంటే జనాలు దానికి వాళ్ళే అడుగుతారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయ్యా కరెక్ట్ తీసుకో, కరెక్ట్గా అంటే ఎందుకు ఇవ్వం? వాళ్ళు రేట్లు అడిగి మమ్మల్ని దొంగలు చేస్తారట. అది పక్కన ఉండడంతో నాకు 150కి అంటాడు. వ్యాపారం పచ్చి వ్యాపారం కదా, అది తప్పక చేయడమే. మాకేమైనా చేయాలని ఇదా దొంగతనంగా చేయాలని లేదు కదా. జనాలు అడిగేదాన్ని బట్టి మేము అమ్ముతాము. అడగకుండా కొన్న వాళ్ళు కరెక్ట్గా ఇస్తాం, రేట్లు అడగకుండా కొన్న వాళ్ళు కరెక్ట్గా ఇస్తాం.
ఎవరైనా అడగండి మీరు, రేట్ అడగకుండా కొంటే కరెక్ట్గా ఇస్తాం మేము కాటాలు. 1 గ్రామ్ కాదు, 10 గ్రాములు మాది అదనంగా పోయిద్ది. రేట్లు అడిగితే తప్పదు కదండి మాకు కూడా, పచ్చి వ్యాపారం చేసుకునే వాళ్ళం తప్పంగా. అది కావాలని ఎవరు చేయంగా సార్. ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ కు ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన కామ్రేడ్ వై తారక్నాథ్ సేవలు చిరస్మరణీయమని రావుపాటి ప్రేమ్ కుమార్ అన్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి దివంగతులైన స్వర్గీయ వై తారక్నాథ్ 21వ వర్ధంతి సందర్భంగా సాలిపేటలో గల స్పెషల్ మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్ నందు విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్, నోట్బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ పంపిణీ చేయుటకు ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమ సభకు తెనాలి ప్రాంతీయ కార్యదర్శి రావుపాటి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రావుపాటి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ బ్యాంక్ సిబ్బంది ఉద్యోగ సంబంధిత విధి విధానాలను ఆధునీకరించిన ఘనత కామ్రేడ్ తారక్నాథ్దే అన్నారు. బ్రాంచ్ సెక్రటరీస్ కామ్రేడ్ పద్మసాయి, కామ్రేడ్ సతీష్, కామ్రేడ్ హేమానాయక్, కామ్రేడ్ రాజాకిషోర్, కామ్రేడ్ మణికంఠ మరియు కామ్రేడ్ సౌమ్య చేతుల మీదుగా చిన్నాలకు నోట్బుక్స్, రైటింగ్ ప్యాడ్స్లను అందజేశారు. పాఠశాల సిబ్బంది బ్యాంక్ చేసిన సేవలను కొనియాడారు. మరియు గాంధీనగర్లో గల పట్టణ పేద నిరాశ్రయ ఆశ్రమంలో గల పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యాంక్ శాఖ కార్యదర్శులు కామ్రేడ్ అంజయ్య, కామ్రేడ్ టీవీఎస్ రావు, కామ్రేడ్ శ్రీనివాసరావులు ఆశ్రమంలోని పేదలకు భోజన వసతిని అందజేశారు. జూన్ మా యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్, అంతకుముందు హైదరాబాద్ సర్కిల్గా ఉండేది. దాని యొక్క జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి వై కామ్రేడ్ తారక్నాథ్ గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మా తెనాలి రీజియన్ తరఫున ఈరోజు ఈ స్పెషల్ మున్సిపల్ స్కూల్లో ఈరోజు బుక్స్ పంపిణీ కార్యక్రమం, అంతేకాకుండా నిరాశ్రయుల ఆశ్రమంలో కూడా అన్నదానం కూడా జరపడం జరుగుతుంది. ఈ పలు కార్యక్రమాలకి మాకు ప్రేరణ కానివ్వండి, లేకపోతే మాకు మంచి ఉద్దేశాలను కలిగించినటువంటి లీడర్గా కానివ్వండి కామ్రేడ్ తారక్నాథ్ గారిని చెప్పుకోవచ్చు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన మా యూనియన్కి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్కి, అంతకుముందు ఉన్నటువంటి హైదరాబాద్ సర్కిల్కి ఎన్నో యాజ్ ఎ లీడర్గా ఎన్నో సేవలు మాకు చేసి, దాని తర్వాత ఆయన ఈ రోజున తిరుపతిలో ఒక బహిరంగ సభ జరుగుతుండగా హఠాన్మరణానికి గురయ్యారు. ఆయన గుర్తుగా ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఆయన 21వ వర్ధంతి సందర్భంగా మేము ఈ రోజున ఈ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం అనేది జరపడం జరిగింది. అలాగే పొద్దున్న మరొక సేవా కార్యక్రమం కూడా జరిపాము. స్కూల్లో బుక్స్ పంపిణీ కార్యక్రమం కూడా విజయవంతమైంది. దాని తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా స్టేట్ బ్యాంక్ యూనియన్ సభ్యులందరి తరపున సహాయ సహకారాలతోటి ఎంత విజయవంతంగా ఈ పేద అన్నదాన కార్యక్రమం అనేది జరపడం జరుగుతుంది. దీని అందరికీ సహకరించినటువంటి యూనియన్ సభ్యులకి, ఈ ఆశ్రమం వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన సాధారణ స్థాయి నుండి అసాధారణ రీతిలో ఎంతో ఎత్తుకెదిగి ఒక యూనియన్ నాయకుడయ్యి, అంటే హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, అంటే హైదరాబాద్ సర్కిల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిసి ఉండేవి. దానికి లీడర్గా ఎదిగి నేషనల్ లెవెల్లో కూడా ఎన్నో స్థానాలు, ఎంతో స్థాయికి, ఎంతో ఎత్తుకు ఎదిగి నిజంగా యూనియన్కి ఎంతో సేవ చేశారు. ఎంత చేశారు అంటే అది చెప్పుకోలేనంత. దానికి నిదర్శనమే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యూనియన్, అంటే మా బ్యాంకు తరఫున అన్ని బ్రాంచుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన్ని స్మరించుకుంటూ ఇలాంటి సేవలు చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇట్లాంటి సేవలు ఆయన పేరుతోటి మున్ముందు కూడా మేము కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనకి సారు వాళ్ళు ఇప్పుడు మీకు పిల్లలకి అందరికీ బుక్స్ అవి ఇవ్వడా, పెన్సిళ్ళు, పెన్ను అవన్నీ ఇవ్వడానికి వచ్చారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక చిన్న విరామం.